గౌరీ అనే అమ్మాయి బరంపూర్ వెళ్ళి ఒక క్రైస్తవ కుటుంబంలో పని అమ్మాయిగా పనికత్తిగా పనిచేసింది. వాళ్ళ సత్ప్రవర్తన, మాదికరమైన జీవితం చూసి వాళ్ళ సత్ప్రవర్తనను బట్టి ఈ అన్యురాలు యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించిందట. బాప్తిస్మం తీసుకొని ఆ క్రైస్తవ కుటుంబాలతో పాటు ఆదివారం చర్చికి వెళ్తా ఉంది. కొన్ని సంవత్సరాల పాటు వారి ఇంట్లో ఉంది. ఈ అమ్మాయికి వివాహ వయసు వచ్చింది. సరే, తల్లిదండ్రులు మా అమ్మాయికి పెళ్లి చేస్తాము అని చెప్పి తీసుకొచ్చుకున్నారు. ఆ అమ్మాయి ఏం చేసిందో తెలుసా? యజమానుని ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు, అయ్యా, నాకు మీరు ఏమీ ఇకపోయినా పర్వాలేదు, మీ దగ్గర నుంచి ఒకటి కోరుకుంటున్నా. ఇక్కడ ఉన్నప్పుడు నాకు బైబిల్ కొనిచ్చారే, నా బైబిల్ నాకు ఇస్తే మా ఊరు వెళ్ళిన తర్వాత బైబిల్ చదువుకుంటూ దేవుళ్ళు బలపడతానయ్యా. నా బైబిల్ ఏంటంటే, వాళ్ళు అన్నారట నవ్వుతా, నీ బైబిల్ మా దగ్గర ఎందుకమ్మా, అది నీ చేతిలోనే ఉండాలి, అది ఖడ్గం, అది నీ ఆయుధం, నువ్వు తీసుకొని వెళ్ళమ్మా అని ఇచ్చారు. ఆ అమ్మాయి ఇంటికి వచ్చిన తర్వాత రోజు చక్కగా బైబిల్ చదువుకుంటా ఉంది. ఆ ప్రాంతంలో ఈ గౌరీ అనే అమ్మాయి బైబిల్ చదువుకుంటా ఉంటే ఒక అతనికి యేసు ప్రభు అంటే అస్సలు ఇష్టం ఉండదంట. ఆ పేరెత్తితే చాలు పిడుగుపడ్డట్టు పడతాడట. ఈ అమ్మాయి రోజు బైబిల్ చదువుకోవటం, వీళ్ళకి యేసు ప్రభు గురించి చెప్పటం చూసి అసలు ఈ అమ్మాయి చేతిలో బైబిల్ లేకుండా చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అని ఒకరోజు వచ్చి ఈయన అన్నాడట, అమ్మాయి ఈ చేతిలో బైబిల్ ఉంది కదా, ఎంత? 100 రూపాయలు కొన్నాను పంతులు గారు అందట. వెంటనే పంతులు గారు అన్నాడట, 200 రూపాయలు ఇస్తావా అన్నాడట. 200 కాదు, 300 ఇచ్చినా నేను అందట. 1000 రూపాయలు ఇస్తావా? నేను అందట. ఈసారి ఏం చేశాడు తెలుసా? 2000 రూపాయలు ఇస్తావా బైబిల్ అనే లోపు ఈ అమ్మాయి 2000 రూపాయలు ఇస్తానంటే ఎందుకేనో ఈ బైబిల్ తీసుకొని 2000 రూపాయలు ఇచ్చేయందంట. అప్పుడు ఆయన అన్నాడట, మీరు డబ్బులు కమ్ముడు పోయే బ్యాచ్ అని నాకు తెలుసో, ఇచ్చాయా బైబిల్, ఈ 2000 రూపాయలు తీసేసుకో అని 2000 రూపాయలు ఇచ్చారంట. ఆ అమ్మాయి ఏం చేసిందో తెలుసా? ఆ 2000 రూపాయలు తీసుకొని బరంపూర్ వచ్చి 20 బైబిల్ కొని, ఒక బైబిల్ తన దగ్గర ఉంచుకొని 19 బైబిల్ ఆ ఊర్లో పంచిపెట్టిందంట. ఈ జనాలకు తెలియంది ఏంటంటే, ఒక క్రైస్తవుడిని చంపితే లక్షల కొలది క్రైస్తవులు పుట్టుకొస్తారు. క్రైస్తవ్యంలో పునరుద్ధానపు శక్తి దాగి ఉంది. ఒక్క బైబిల్ తగలబెడితే వేల కొలది బైబిళ్ళు పుట్టుకొని వస్తాయి. ఒక్క దైవజనుడిని చంపితే భూలోకాన్ని తలకిందులు చేసే ప్రవక్తల లాంటి దైవ సేవకులు నిశ్చయంగా ఆ గడ్డలో నుంచి పుట్టుకొస్తారు.